సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక బిగ్ అప్డేట్ ఇద్దామనుకుంటున్నా. అదేంటి అంటే ఒక 2, 3 మంత్స్‌లో నేను ఎన్‌జీఓ ఫార్మ్ చేయబోతున్నా. అన్నీ సెట్ అయిపోయింది. ఒక సామాన్య ప్రజలకి ఉపయోగపడే సంస్థ. అంటే ఆ ఎన్‌జీఓ నుంచి ఎవరికన్నా ఏదన్నా సహాయం కావాలన్నా ఎవరి దగ్గర కూడా నేను రూపాయి తీసుకోను. నాకు యూట్యూబ్‌లో వచ్చే డబ్బులతో నేను దాన్ని నడుపుదాం అనుకుంటున్నా. సో, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఓకే. మీ నుంచి నాకు రూపాయి వద్దు. జస్ట్ నాకేంటంటే మీ వైపు నుంచి ఎవరికన్నా సహాయం కావాలి అంటే గనక మాకు కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్‌కే కనెక్ట్స్. రీసెంట్‌గా ఒక ట్రెండ్ నడుస్తుంది. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. చాలామంది జనాలు పోగైపోతున్నారు. అలా ఎందుకు జనాలు పోగవుతున్నారు? ఆయన ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ప్రీవియస్‌గా 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రోడ్డు మీదకొచ్చి సమస్యలు వినింది లేదు. అదేమంటే నేను బటన్ నొక్కుతున్నా నేరుగా వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్ళిపోతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ రైతులకి గాని, లేకపోతే ఎవరికన్నా జైల్లోకెళ్తే గాని వాళ్ళ దగ్గరికెళ్ళి పరామర్శించి ఏం సాధిద్దామని సరే ఇప్పుడు ఆయన ఖాళీగా ఉన్నాడు. ఆయన మీద కొన్ని కేసులున్నాయి. కోడికత్తి కేసు గాని, అక్రమాస్తుల కేసులని జెప్పేసి. ఇలా పరామర్శలకెళ్ళే బదులు ముందు ఆ కేసులన్నీ ఆయన మాఫీ చేసుకొని ప్యూర్‌గా జనాల్లోకి రావచ్చు కదా! ఆయన మీద ఎటువంటి కేసులు లేవని చెప్పేసి ప్రూవ్ చేయొచ్చు కదా జనాలకి. ఇప్పుడు ఎళ్తున్నారు బానే ఉంది. ఎళ్ళిన దగ్గర నుంచి మరి ఆ స్క్రిప్ట్ ఎవరిస్తున్నారో గాని, ఆ స్క్రిప్ట్ మొత్తం అంతా అసల చిరాకొచ్చేస్తుంది చూసే జనాలకి. ఎందుకు చిరాకొస్తుందంటే, ఇప్పుడు కళ్యాణ్ గారు వైసీపీ నాయకులు ఆయన్ని మూడు పెళ్ళిళ్ళు, లేకపోతే దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు అన్నప్పుడు ఆయన కోపమొచ్చి ఆయన ట్రిగర్ అయ్యి, ఏం చేయాలో తెలియక వీళ్ళకి ఎలా చెప్తే అర్థమైద్దని జెప్పేసి, ప్యాకేజీ స్టార్ అని ఒక్కొక్కడిని చొప్పెట్టి కొడతా అంటాం గానీ, ఒక్కొక్క వైసీపీ నాయకుడిని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో జనాల్ని, వాళ్ళని చొక్కా పట్టుకొని రోడ్డుకి ఈడుస్తా అంటాం గానీ, ఓకే. తాట తీసి కూర్చోబెడతా అంటాం గానీ, అది నాయకులు చేసిన పనులకి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ స్క్రిప్ట్ ఎవరిస్తున్నారు? ఆయన ఆయన చెప్పే ముందు అది చూస్తున్నారో లేదో అర్థం కావట్లేదు గానీ, అధికారులని మొన్న ఎవరినో "ఏ మధుసూదన్ నువ్వు ఎక్కడున్నా 7 ఖండాలు దాటి అవతలున్నా కూడా ఈడ్చుకొస్తామంటాడు." మొన్న జైలు ముందు వల్లభనేని వంశీ గారు జైల్‌లో ఉంటే అక్కడికెళ్ళి మాట్లాడుతూ గొడ్డలి కూడా తీసి కొడతా అంటాడు. సో, ఎందుకు ఇలాగా? అధికారులు ఏం చేశారు? అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ జీవో ఇచ్చిద్దో ఆ జీవో ప్రకారం వాళ్ళు పని చేస్తున్నారు. మీరేమన్నా అంటే ఆ నాయకులను అనండి. ఆళ్ళెవరు కూడా మిమ్మల్ని ఏమి అనట్లేదు కదా! ఇప్పుడు మీరు చేసిన పనులకి వాళ్ళొచ్చి ప్రెస్ మీట్‌లు పెడుతున్నారు. ఓకే. బానే ఉంది. మీ సపోర్టర్స్ అవ్వచ్చు, మీ నాయకులు అవ్వచ్చు వాళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో పెడుతున్నారు. వాళ్ళనెందుకు జైల్‌లో పెడుతున్నారు? ఆల్రెడీ జనాలు గమనించారు కదా! ఇప్పుడు సపోజ్ తీసుకెళ్ళి జైల్‌లో పెట్టారు. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తెలీదా? వాళ్ళనెందుకు జైల్‌లో పెట్టారో? సరే అది అక్రమమే అవ్వచ్చు. అది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో జనాలు తెలుస్తారు కదా! దానికి మీరెందుకు ఎళ్ళిపోయి అధికారులని తిట్టాల్సిన అవసరం ఏముందంటే అధికారులను భయపెట్టి పని చేపిస్తున్నారా? అంటే గత 5 ఏళ్ళు కూడా అధికారులను భయపెట్టే పని చేపిచ్చారా? అంటే ఇప్పుడు అధికారులని మీరు ఇలా భయపెట్టగానే వాళ్ళేమనుకుంటారు? అమ్మ నెక్స్ట్ టైమ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారొస్తే మళ్ళీ మన ఉద్యోగాలు పోతాయేమో అని చెప్పేసి భయంతో పని చేయాలాళ్ళు. అంటే ఏ విధంగా మీరు సమాజానికో లేకపోతే అధికారులకి ఏ విధంగా మీరు మెసేజ్‌లు ఇస్తున్నారు? అంటే పదవి శాశ్వతం కాదంటున్నారా? లేకపోతే మీకున్న పదవులు తీసేస్తామంటున్నారా? అసలు ఏమని చెప్దామని? ఇది ప్యూర్‌గా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ స్క్రిప్ట్ ఎవరైతే రాస్తున్నారో కొంచెం ఆ స్క్రిప్ట్ కొంచెం చూసుకొని చేస్తే మంచిదనుకుంటున్నా. ఎందుకంటే కూటమి పాలన వచ్చింది. ఓకే. అంతకుముందు కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు చాలా కన్‌స్ట్రక్టివ్ ప్రెస్ మీట్‌లు పెట్టేవాళ్ళు. ఏంటంటే ప్రెస్ మీట్‌ల ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు. ఏ అధికారిని కూడా వాళ్ళు నోరెత్తింది లేదు. ఏమైనా ఉంటే నాయకుల మీద అనేవాళ్ళు. అది కూడా నాయకుల్ని ఏ ప్రెస్ మీట్‌లో కూడా అది చెప్పల. జస్ట్ వాళ్ళ విధి విధానాలు చెప్పుకునేవాళ్ళు. అక్కడ జరిగిన సిట్యుయేషన్ చెప్పేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా చేస్తున్నారు. సభల్లో అదే మాటలు మాట్లాడతారు. ప్రెస్ మీట్‌లో అదే మాటలు మాట్లాడతారు. ఇంకా జనాలకి చూసేటప్పుడు ఇంకా ఏమంటది చెప్పండి? మాట్లాడే మాటలన్నీ గూడా మీకు ట్విట్టర్‌లోకో, ఇన్‌స్టాగ్రామ్‌లోకో ఎలివేషన్స్‌కి బావుంటాయేమో. చూసే జనాలకి బాగోదండి. కొంచెం అర్థం చేసుకొని ఈసారి నుంచన్నా కొంచెం కన్‌స్ట్రక్టివ్‌గా అంటే వాళ్ళు చేసే పాలనని కన్‌స్ట్రక్టివ్‌గా జాగ్రత్తగా చూసి మీరు విమర్శిస్తే మంచిది. ప్రీవియస్‌గా వాళ్ళు చేశారు కదా! మనం కూడా చేద్దాం. ప్రీవియస్‌గా వాళ్ళు గొడ్లోడ తెస్తా అని చెప్పారు కదా! మనం కూడా గొడ్లోడ తెద్దామంటే వాళ్ళెందుకన్నారు? వాళ్ళెందుకు చేశారు? మీరెందుకంటున్నారు? వీళ్ళేం చేశారు? అనేది కూడా ఆలోచించాలి. ఓకే. అధికారులను భయపెట్టి పని చేపించాలంటే మాత్రం పాపం వాళ్ళు కష్టపడి చదివి ఆ పొజిషన్స్‌కొచ్చి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలని ఎన్నుకునేది జనాలు. నేనిదేదో జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే వైసీపీ పార్టీనో చేయటానికి కాదు. ఇది కేవలం చూస్తుంటే ఎలివేషన్ లాగే కనబడుతుంది. ఆ చిన్న పిల్లని తీసుకొచ్చి నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం అనిపిస్తాం గానీ, ఆ అమ్మాయికి 12, 13 ఏళ్ళో ఉంటాయి. ఆ అమ్మాయి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అభిమానం చెప్తుంది. ఇయన్నీ చేయటం వల్ల సమాజానికి ఉపయోగం లేదండి. నిజం చెప్తున్నా కదా! మీరు చేసే విమర్శ ఏదైతే ఉంటదో, మీకు అధికారం లేకపోయినా గూడా మీకు ఎమ్మెల్యే అనే పోస్ట్ ఉంది. ఆ పోస్ట్‌ని అడ్డం పెట్టుకొనైనా అసెంబ్లీకెళ్ళి వాళ్ళని ప్రశ్నించండి. మిర్చి రైతులకి మీరెందుకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళని నిలదీయండి. ఓకే. తర్వాత ఆక్వా రైతులు వాళ్ళని ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని చెప్పేసి నిలదీయండి. ఇయన్నీ గూడా మీకు నిలదీసే రైట్స్ మీకుంటాయి యాస్ ఎమ్మెల్యేగా. మీరు ప్రతిపక్షం, ప్రతిపక్షం అన్నారు. ప్రతిపక్షం రావాలంటే 18 సీట్లు ఉండాలని చెప్పేసి లాస్ట్ టైమ్ మీరే అసెంబ్లీలో చెప్పారు. ఒకవేళ
టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు నన్ను అడుగుతున్నారు. నేను వాళ్ళని తీసేసుకుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అందుకే నేను తీసుకోవట్లేదు అని చెప్పారు. అలాంటిది మరి మీరు 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదాకి ఎలా యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు? అలాగే మళ్ళీ మీరు మైకుల ముందుకొచ్చి ప్రతిపక్ష నేతలు అని చెప్పి చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే చూసే జనాలకి కొంచెం కామెడీగా ఉంటది. ఇది నేను ఎవరిని విమర్శిస్తూ కాదు. నేను చెప్పేది ఏంటి అంటే, గత 5 ఏళ్ళు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి పుట్ట గురించి గాని, ఈట్ల గురించి విమర్శిస్తున్నారు. సో, విమర్శించే దాంట్లో తప్పులేదు. అలా అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్‌కెళ్ళి అక్కడ తుమ్ముతూనే ఉన్నాడు ఆయన. ఆ కర్చీఫ్ అడ్డం పెట్టుకొని. మరి ఆయనకే అలర్జీ ఉంది. సో, ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, నేను ఈ వీడియోని ఎందుకు ఇచ్చేస్తున్నానంటే, వైసీపీ స్క్రిప్ట్ ఎవరైతే ఇస్తున్నారో కొంచెం చూసుకునే ఉండి. ఎందుకంటే 2014 నుంచి సేమ్ స్క్రిప్ట్ నడుస్తుంది. ఇది నేను చెప్తుంది కాదు. పబ్లిక్ టాక్ నార్మల్‌గా అందరూ చూస్తూనే ఉన్నారు. నేను చెప్పడం దాంట్లో కొత్తేం ఉంది గానీ, శవ రాజకీయాలు చేస్తున్నారు. శవం ఎక్కడ కనపడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. ఆయన జైల్‌లో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అలా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగా? అలా కాకుండా కొత్త ట్రెండ్ తీసుకురండి. చూసే జనాలకి ఏంటి ఇలా కూడా చేస్తున్నాడేనా అని చెప్పేసి ఆశ్చర్యపోయేలా చేయండి. అప్పుడు కొంచెం జనాలకి మిమ్మల్ని చూడటానికి, మీరు చెప్పేది వినటానికి కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఇప్పుడు దీని కిందకొచ్చి కొంతమంది వైసీపీ సపోర్టర్స్ వచ్చి బూతులు తిడతా ఉంటారు. ఆయన పట్టించుకొని అసలు ముందు బేసిక్‌గా మీకు చెప్పేదంటే అసలు నేను కామెంట్లు చూడను. ఈ రాబోయే 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందో చూద్దాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూద్దాం. ఓకే. సో, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫైనల్‌గా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై జగన్.